నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు ఈ వీడియోలో మనం లుకప్ ఫంక్షన్ పార్ట్ 4 గురించి చూద్దాం. సో ఈ లుకప్ ఫంక్షన్ పార్ట్ 4లో ఇండెక్స్ ఫంక్షన్ అంటే ఏంటి, మ్యాచ్ ఫంక్షన్ అంటే ఏంటి, అలాగే ఇండెక్స్ ఫంక్షన్ మరియు మ్యాచ్ ఫంక్షన్ కలిపి ఎలా వాడాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దామండి మన టాపిక్కి. మనం ఇప్పుడు ఎక్సెల్ షీట్కి వచ్చేసామండి. ఈ ఎక్సెల్ షీట్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ అనే టేబుల్ ఉంది. ఓకే, దీనిలో స్టూడెంట్ నేమ్ మరియు మ్యాథ్స్, సైన్స్, సోషల్ మార్క్స్ ఉన్నాయి. సో నాకు ఇప్పుడు ఈ లుకప్ టేబుల్ ఇక్కడ ఉంది చూడండి. ఈ లుకప్ టేబుల్లో హేమంత్ అనే స్టూడెంట్ సైన్స్ మార్క్స్ ఎంత కనుక్కోవాలి. హేమంత్ అనే స్టూడెంట్ యొక్క సైన్స్ మార్క్స్ ఎన్ని ఇక్కడ కనుక్కోవాలా. సో ఇక్కడ నేను కనుక్కోవడానికి నేను యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి, ఇండెక్స్ ప్లస్ మ్యాచ్. అంటే ఇండెక్స్ ఫంక్షన్ మరియు మ్యాచ్ ఫంక్షన్ రెండు కలిపి వాడుతున్నాను. సో రెండు కలిపి వాడితే నాకు రిజల్ట్ వస్తుంది. సో కానీ ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ ఫంక్షన్ చేసే ముందు మనం ఇండెక్స్ అంటే ఏంటి, మ్యాచ్ ఫంక్షన్ అంటే ఏంటి రెండు తెలుసుకొని తర్వాత మనం ఇండెక్స్ ఫంక్షన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఇండెక్స్ ఫంక్షన్ అంటే ఏంటి, మ్యాచ్ ఫంక్షన్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, సో ఇండెక్స్ ఫంక్షన్ ఏమవుతుందంటే రో నంబర్ బట్టి లేదా కాలం నంబర్ బట్టి రిజల్ట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంది కదండి. ఈ స్టూడెంట్ నేమ్ కాలంలో నాకు ఫిఫ్త్ రో వాల్యూ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఫిఫ్త్ రో ఉంది కదండి. ఫిఫ్త్ రో ఏంటి, హేమంత్ కదా. సో ఈ ఫిఫ్త్ రో ఎలిమెంట్ ఏంటి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ ఫంక్షన్ అనేది వాడతాం. సో చూద్దాం ఎలా వాడాలో. సో ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్. ఓకే, ఫస్ట్ ఇండెక్స్ అని టైప్ చేశాక అరే, సో ఏం కనుక్కోవాలనుకున్నాం, ఈ స్టూడెంట్ నేమ్ కదండి. సో స్టూడెంట్ నేమ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను, కామా నెక్స్ట్ రో నంబర్. సో రో నంబర్ ఏంటి, ఇక్కడ 5 అని ఉంది. ఓకే, రో నంబర్ ఏంటి 5. డైరెక్ట్గా నేను ఇక్కడ 5 టైప్ చేయొచ్చు లేదా ఈ సెల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కాలం నంబర్ ఉంది, కానీ మనకి ఇక్కడ ఒకటే కాలం ఉంది కాబట్టి మనకు అవసరం లేదు. మనం ఒక కాలంలోనే కనుక్కుంటున్నాం కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మనం కాలం నంబర్ కూడా ఇస్తాం. ఓకే, సో ఎంటర్ కొడుతున్నాను. చూడండి హేమంత్. సో రోలో ఫిఫ్త్ ఎలిమెంట్ ఏంటి, హేమంత్. వెరీ గుడ్. సపోజ్ ఇఫ్ నేను ఇప్పుడు ఇక్కడ రోలో ఫోర్త్ ఎలిమెంట్ అని టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ రో నంబర్ అనేది 5 బదులు 4 అని టైప్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది. చూద్దామా. సో 4 అని టైప్ చేయగానే మీకు ఇక్కడ చూడండి మిశ్రా అని వచ్చింది. చూడండి 4 అనేది మిశ్రా. సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ 5 అని టైప్ చేశాను అనుకోండి, మళ్ళీ హేమంత్. చూడండి. సో ఇలా మనం ఒక రో నంబర్ బట్టి మనం వాల్యూ అనేది కనుక్కోవచ్చు ఇండెక్స్ బట్టి. అదే మ్యాచ్ ఫంక్షన్లో ఏమవుతుందంటే మీకు ఇక్కడ లుకప్ వాల్యూ బట్టి అది రో నంబర్ ఇస్తుంది. ఈ లుకప్ వాల్యూ బట్టి సపోజ్ నేను హేమంత్ అన్నా అనుకోండి, రివర్స్ ఇండెక్స్కి రివర్స్. ఓకే, ఇండెక్స్లో ఏమవుతుంది, మీరు రో నంబర్ ఇస్తే మీకు నేమ్ ఇచ్చింది, వాల్యూ ఇచ్చింది. ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఇస్తే మీకు ఉల్టా రో నంబర్ ఇస్తుంది. సో ఇక్కడ రివర్స్ జరుగుతుంది, ఇండెక్స్ ప్రాసెస్కి రివర్స్ మ్యాచ్ ఫంక్షన్. సో చూద్దామండి ఎలా యూజ్ చేయాలో. సో ఈజ్ ఈక్వల్ టు మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ. సో ఎక్కడ వెతకాలనుకుంటున్నాను, ఈ కాలంలో, రైట్, ఈ కాలంలో. ఓకే, సో ఏం వెతకాలనుకుంటున్నాను గమనించండి. మ్యాచ్ ఫంక్షన్లో ఫస్ట్ మనం లుకప్ వాల్యూ ఇవ్వాలి. ఇండెక్స్లో ఫస్ట్ మనం ఏం చేసాం, టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవద్దు. సో నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ దీన్ని బ్యాక్ కొట్టేసి ఫస్ట్ మనం లుకప్ వాల్యూ ఇక్కడ ఉంది కదండి హేమంత్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడ వెతకాలి, నేను ఈ కాలంలో వెతకాలి. ఈ కాలంలో హేమంత్ అనేవాడు ఎక్కడున్నాడో వెతకాలి, కామా ఎగ్జాక్ట్ మ్యాచా, నెక్స్ట్ మ్యాచ్ టైప్ ఎగ్జాక్ట్ మ్యాచా, లెస్ దానా గ్రేటర్ దానా. ఎగ్జాక్ట్ కరెక్ట్గా కావాలి కాబట్టి మనం 0 అని టైప్ చేస్తాం. సో టెక్స్ట్ ఎప్పుడు మనం 0నే టైప్ చేస్తాం, ఎందుకంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి. సో బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి ఏమని చూపిస్తుంది, హేమంత్ అనే స్టూడెంట్ ఎక్కడ ఏ రోలో ఉన్నాడట, 5th రోలో ఉన్నాడు. సో ఇండెక్స్ మ్యాచ్ ఏమవుతుందంటే మీకు రో నంబర్ ఇస్తే రిజల్ట్ ఇస్తుంది. ఓకే, రో నంబర్ ఇస్తే నేమ్ ఇచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, మ్యాచ్లో ఉల్టా నేమ్ ఇస్తే రో వచ్చింది. సో అలాగే మనం కాలం కూడా చూద్దామా. సో కాలం వాల్యూ 3 అంటే ఇక్కడ చూడొచ్చు నేమ్, మ్యాథ్స్, సైన్స్ అనేది మనకి రిజల్ట్ రావాలి. థర్డ్ కాలం ఏంటి, సైన్స్. సో చూద్దామా. సో మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్.
సో మేము ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ మనం ఈ కాలమ్ని సెలెక్ట్ సారీ ఈ రోని సెలెక్ట్ చేసుకోవాలి, కామా నెక్స్ట్ ఎన్నో ఎలిమెంటు, ఎన్నో నంబరు, కాలమ్ నంబర్ ఎన్నోది అంటే ఇక్కడ మనం ఇది డైరెక్ట్ ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసుకోవచ్చు G7 అని, లేదా మనం డైరెక్ట్లీ 3 అని టైప్ చేయొచ్చు. సో నేను ఈసారి G7 అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి సైన్స్ అని చూపిస్తుంది. సో థర్డ్ కాలమ్ ఏంటి, సైన్స్. అదే రివర్స్ టు ద ఇండెక్స్ ఫంక్షన్ ఏమవుతుంది, మ్యాచ్ ఫంక్షన్. మ్యాచ్ ఫంక్షన్లో ఏమవుతుంది, ఇప్పుడు సైన్స్ అని చెప్తే అది రిజల్ట్ ఏమని చూపిస్తుంది, థర్డ్ కాలమ్. సో చూద్దామా. సో ఈజ్ ఈక్వల్ టు మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్, లుక్అప్ వాల్యూ ఎక్కడుంది. సో గమనించండి, ఇండెక్స్లో ఫస్ట్ మనం రో కాలమ్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత దాని యొక్క ఇండెక్స్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం, అంటే లుక్అప్ వాల్యూ అన్నట్టు. ఇక్కడ రివర్స్, ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ మనం లుక్అప్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటాం K7, తర్వాత మనం ఆ రో లేదా కాలమ్ సెలెక్ట్ చేసుకుంటాం, రైట్. సో ఇక్కడ మళ్ళీ ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి ఇక్కడ 3. సో మ్యాచ్ ఫంక్షన్ ఇండెక్స్ ఫంక్షన్ మొత్తం కంప్లీట్గా రివర్స్గా ఉంది. కానీ ఎప్పుడైతే మనం ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకుంటున్నామో అప్పుడు మనం రో మ్యాచ్ కావాలి, కాలమ్ మ్యాచ్ కావాలి. ఇక్కడ చూడొచ్చు, హేమంత్ అనేది రో, సబ్జెక్ట్ అనేది హేమంత్ అనేది కాలమ్, ఓకే సారీ హేమంత్ అనేది రో, సబ్జెక్ట్ అనేది కాలమ్, ఓకే. సో కాలమ్ని సెలెక్ట్ చేసుకోవాలి, రోని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎలా వస్తుంది, నాకు ఇప్పుడు ఈ మార్క్స్ ఇక్కడ చూడండి, హేమంత్ సైన్స్. హేమంత్ అంటే ఎన్నో కాలం, 5th. సైన్స్ అంటే 3rd. సో ఈ థర్డ్, ఈ రెండిటి యొక్క కాంబినేషన్లో వచ్చే రిజల్ట్ ఏంది, 100. హేమంత్కి సైన్స్ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చాయి, 100. సో నేను ఇక్కడ డైరెక్ట్ హేమంత్ సైన్స్ అని రాస్తే వర్క్ అవ్వదు కాబట్టి నేను 5 3 అని రాస్తున్నాను ఇండెక్స్లో. సో చూద్దామా ఎలా వర్క్ అవుతుందో. సో ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, మొత్తం ఈసారి టోటల్ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఓకే. సో ఎప్పుడైతే మనం కాలమ్ రో రెండు సర్చ్ చేస్తామో మొత్తం టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాం, కామా ఫస్ట్ ఏ కాలమ్ ఏ రో, సో ఫస్ట్ రో ఏంది 5th, కామా కాలమ్ ఎంత 3rd, రైట్. సో ఇప్పుడు నేను బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడతాను. చూడండి 100 కరెక్టే కదండి. హేమంత్కి సైన్స్ అంటే 5th రో 3rd కాలమ్, ఆన్సర్ ఏంటి 100. కానీ మనకి ఇండెక్స్లో డైరెక్ట్లీ హేమంత్ సైన్స్ అని ఇచ్చేస్తే డైరెక్ట్ ఆన్సర్ రాదు. సో ఏం చేయాలి మనం, ఈ 5 3 డైరెక్ట్లీ ఇక్కడ 5 3 రాయలేం కదా. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మ్యాచ్ ఫంక్షన్ చేసి ఆ మ్యాచ్ ఫంక్షన్ని ఇండెక్స్ ఫంక్షన్లో ఇంక్లూడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ హేమంత్ ఉన్నాడు కదండి, హేమంత్ ఎన్నో రో, సేమ్ ఇక్కడున్న ఫార్ములానే ఇంప్లిమెంట్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్, ఓకే. సో ఫస్ట్ ఏంటి, లుక్అప్ వాల్యూ, రైట్, ఓకే. సో ఎక్కడ వెతుకుతున్నాం, కాలంలో, కామా 0 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ వాడతాను నేను. ఈజ్ ఈక్వల్ టు మ్యాచ్ లుక్అప్ వాల్యూ, కామా కాలమ్, కామా 0 ఎగ్జాక్ట్ మ్యాచ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్, రైట్. సో నేను మ్యాచ్ ఫంక్షన్ని, ఈ రో మ్యాచ్ ఫంక్షన్, ఈ కాలమ్ మ్యాచ్ ఫంక్షన్ని నేను ఇండెక్స్లో వాడతాను, అప్పుడు మనకు ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, ఇండెక్స్ ఫంక్షన్లో ఫస్ట్ టేబుల్, తర్వాత రో నంబర్ కాలమ్ నంబర్ కావాలి కదా. సో ఈ రో నంబర్ కాలమ్ నంబర్ బదులు నేను ఏం చేస్తాను, ఈ రో నంబర్ ప్లేస్లో మ్యాచ్ వాడతాను, ఈ కాలమ్ నంబర్ ప్లేస్లో మ్యాచ్ వాడతాను. సో ఆటోమేటిక్గా మ్యాచ్ ఏం చేస్తుంది, ఈ పేరు నుంచి ఇండెక్స్ తెస్తుంది, ఇండెక్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఈ ఇండెక్స్ నెంబర్ నుంచి మనకు రిజల్ట్ తెస్తుంది. సో చూద్దామా అండి. సో ఫస్ట్ నేను ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ మనం టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు నేను రో నంబర్ ఇవ్వాలి, రో నంబర్ నాకు తెలియదు. సో నేనేం చేస్తాను, ఇక్కడ మ్యాచ్ ఫంక్షన్ వాడతాను. సో మ్యాచ్ ఫంక్షన్ ఇక్కడ చూశారు కదండి, హేమంత్ అనగానే మనకు 5 అనే రిజల్ట్ వచ్చింది కదా. సో ఇక్కడ కూడా మ్యాచ్ ఫంక్షన్ వాడినప్పుడు నాకు 5 అనే రిజల్ట్ వస్తుంది. 5 అని వచ్చే వరకు అంటే ఇండెక్స్కి తెలిసిపోతుంది 5th రో ఏంటో, బికాస్ ఎందుకంటే ఇండెక్స్కి రో నంబర్ కాలమ్ నంబర్ బట్టి రిజల్ట్ వస్తుంది. సో అలాగే మ్యాచ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, నేమ్ బట్టి రో నంబర్ ఇస్తుంది. సో రెండిట్ కాంబినేషన్ వల్ల మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. సో చూద్దామా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను,
ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను. 5, 3 స్టూడెంట్ 5, 3. ఈ 5 ఎలా రావాలి? నేను మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఆటోమేటిక్ నాకు 5 వస్తుంది. ఇంకో మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేస్తే నాకు కాలం వస్తుంది. సో ఈ మ్యాచ్ ఫంక్షన్స్ వల్ల నాకు రో కాలం నంబర్ వస్తుంది. ఈ రో నంబర్ కాలం నంబర్ వల్ల నాకు ఇండెక్స్లో వాల్యూ వచ్చేస్తుంది. సో చూద్దామా ఎలా యూజ్ చేయాలో. సో నేనేం చేస్తాను ఇప్పుడు, మ్యాచ్ అని టైప్ చేసి, రైట్, మ్యాచ్లో ఏం చేస్తాను, సేమ్ ఇక్కడ సెర్చ్ చేసాం కదండి, ఏం చేస్తాము, ఫస్ట్ లుకప్ వాల్యూ ఏంటి, రో. తర్వాత ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ, కామా, ఎగ్జాక్ట్ మ్యాచ్, బ్రాకెట్ క్లోజ్, డన్. సో మనం ఒక మ్యాచ్ ఫంక్షన్ అయిపోయింది. ఇది రో. ఇప్పుడు దీన్ని బట్టి, ఈ మ్యాచ్ ఫంక్షన్ బట్టి మనకి ఏమొస్తుంది రిజల్ట్ అంటే 5 అని వస్తుంది. ఓకే, ఇక్కడ 5 వాడినప్పుడు మనకు 100 వచ్చింది కదా. సో ఈ మ్యాచ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ రో నెంబర్ తీసుకొస్తుంది. మనకి ఇప్పుడు ఇంకేం కావాలి, కాలం నెంబర్ కావాలి. మళ్ళీ మ్యాచ్ ఫంక్షన్ వాడదాం. మళ్ళీ మ్యాచ్ ఫంక్షన్ వాడదాం. మళ్ళీ ఈసారి సైన్స్ సెలెక్ట్ చేసుకొని, సైన్స్ ఎక్కడ ఉంది వెతకాలి కదా. సో ఎక్కడ ఉంది, ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకొని, కామా 0 క్లోజ్ బ్రాకెట్, రైట్. సో ఈ మ్యాచ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకు కాలం నెంబర్ ఇస్తుంది. ఈ మ్యాచ్ ఫంక్షన్ ఏమో మనకు రో నెంబర్ ఇస్తుంది. ఈ మ్యాచ్ ఫంక్షన్ కాలం నెంబర్ ఇస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ రో ఇండెక్స్ కాలం ఇండెక్స్ వల్ల మనకి ఏమవుతుంది, మెయిన్ ఆన్సర్ 100 అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఇండెక్స్ 5, 3 వాడాం కదా. 5, 3 బదులు నేనేం చేస్తున్నాను, మ్యాచ్ ఫంక్షన్ వాడి ఆ 5ని 3ని ఇండైరెక్ట్గా తీసుకొస్తున్నాను. సో మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసి నేను 5ని 3ని ఇండైరెక్ట్గా తీసుకొస్తున్నాను. సో చూద్దామా అండి, ఎంటర్, చూడండి 100. సో ఎలా వచ్చింది 100 చూద్దాం మళ్ళీ. సో ఫస్ట్ నేను టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టేబుల్లో తర్వాత మనం ఏం చేస్తాం, జనరల్గా ఇండెక్స్లో ఇక్కడ చూడొచ్చు, ఇండెక్స్ తర్వాత రో నెంబర్ ఇవ్వాలి కదా. సో రో నెంబర్ డైరెక్ట్ ఇవ్వకుండా నేను మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసి రో నెంబర్ని తీసుకొచ్చాను. ఇక్కడ చూడొచ్చు, హేమంత్ అంటే రో నెంబర్ 5 వచ్చింది కదా. అలాగే ఇంకొక మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసి కాలం నెంబర్ తీసుకొచ్చాను. సో ఆటోమేటిక్గా ఏమైంది, రో నెంబర్ కాలం నెంబర్ ఇండైరెక్ట్గా మనకి మ్యాచ్ ఫంక్షన్ ద్వారా వచ్చింది. సో ఇలా మ్యాచ్ ఫంక్షన్ని మరియు ఇండెక్స్ ఫంక్షన్ని యూజ్ చేసి మనం ఈజీగా రిజల్ట్ అనేది కనుక్కోవచ్చు. బాగుంది కదండి. సో అర్థమైంది కదండి. సో ఇలా మనం ఇండెక్స్ మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసి మనకు కావాల్సిన వాల్యూ ఒక టేబుల్లో కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.